యోహాను సువార్త 10వ అధ్యాయము 28 నా గొర్రెలు నా స్వరము వినును, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవము నిచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికీ నశింపవు. ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపలేడు. నేను తండ్రియు ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. చాలు. ఇక్కడ ఏమన్నాడు? నా గొర్రెలు నా స్వరము వినును. ఏమంట? నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను. నిత్య జీవం అంటే ఎటర్నిటీ, పరలోకంలో ప్రవేశం ఎవరి ద్వారా వస్తుందంటే క్రీస్తు వారి ద్వారా మాత్రమే వస్తుంది. అందుకే ఇక్కడ ఏమన్నాడు? నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికీ నశింపవు. ఒకసారి ఆయన ఆ జీవగ్రంథంలో మన పేరు రాసాడు అంటే మన పేరు ఎన్నటికీ కూడా తుడిచిపెట్టబడదు అన్నమాట. అవి ఎన్నటికీ నశింపవు. ఎవడును నా చేతిలోని వాటిని అపహరింపలేడు. మన దానిలో చూసేయమంటాడంటే అది పొందిన వారికి కాక మరెవ్వరికి చెందదు. ఇక్కడేమంటున్నా అంటే అది ఎలా పొందుకుంటామంటున్నా అంటే నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను. చూడండి ఎలా మ్యాచ్ అవుతుందో. అక్కడేమో దాన్ని పొందిన వారికి కాక మరెవ్వరికి చెందదు. అంటే రాజ్యంలో ప్రవేశించాలంటే ఒక టికెట్ ఉందంట. అది పొందిన వారికి కాక మరెవరికి చెందదు అంటాడు. ఇక్కడేమంటున్నా అంటే నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను, అవి ఎన్నటికీ నశింపవు. ఎవడును నా చేతిలోని వాటిని అపహరింపలేడు. సరే, రక్షణ పొందిన తర్వాత క్రీస్తు సొంత రక్షణ అంగీకరించిన తర్వాత ఎవడు కూడా అపహరింపలేడంట. ఎందుకు? మనం ఎవరి చేతిలో ఉన్నాం? క్రీస్తు వారి చేతిలో ఉన్నాం, అలాగే తండ్రి చేతిలో ఉన్నాం. వాళ్ళ చేతిలోంచి ఎవడన్నా లాగలడా? ఇంకేమన్నా నేను తండ్రియు ఏకమై ఉన్నామంటే దైవత్వంలో ఏకమై ఉన్నారు వాళ్ళు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దైవత్వంలో ఏకమై ఉన్నారు. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ అంటే ఏ పని చేసినా తండ్రి కుమార పరిశుద్ధాత్మ కలిసి పని చేస్తారు. మనం రక్షణ పొందుకున్నామంటే అది దాంట్లో తండ్రి పాత్ర ఉంటుంది, కుమారుని పాత్ర ఉంటుంది, పరిశుద్ధాత్మ పాత్ర ఉంటుంది. ఒక్కరే చేరు ఏ పని కూడా ముగ్గురు కలిసి పనిచేస్తారనమాట. అంటే దానియేలు ఏమంటాడంటే అది పొందిన వారికి కాక మరెవ్వరికి చెందదు అంటాడు. అది ఎలా పొందాలంటే అది క్రీస్తు వారు చెప్తున్నాడు, నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను. ఆ రాజ్యంలో ప్రవేశించాలంటే అది ఎవరి ద్వారా సాధ్యమవుతుందంటే క్రీస్తు వారి ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది.